నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ వల్లే తెలంగాణకు 1000 రెట్లు ద్రోహం జరిగిందన్న రేవంత్ గోదావరి కృష్ణా జలాల్లో తీరని నష్టం చేశారని ఆక్షేపణ జూరాల నుంచి కృష్ణా జలాల్ని తరలించే అవకాశం వదిలేశారన్న సీఎం పాలమూరు రంగారెడ్డి సామర్థ్యాన్ని తగ్గించేశారని రేవంత్ విమర్శ కృష్ణా గోదావరి జలాలు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు రావాలన్న రేవంత్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చేందుకు సిద్ధమని సవాల్ ఏపీలో పెట్టుబడుల్ని అడ్డుకునే వైసీపీ కుట్రలపై విచారణ చేస్తామన్న చంద్రబాబు మంత్రులు సంతృప్తికరంగా పనిచేయటం లేదని ఆగ్రహం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 24 గంటల్లో రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించాలని నిర్ణయం జగన్ బంగారుపాళ్యం పర్యటనలో వైసీపీ శ్రేణుల అరాచకం మండీల్లో మామిడిని తొక్కేసిన కార్యకర్తలు మండిపడిన మంత్రులు హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో 3 మృతి బాధితులకు జూపల్లి పరామర్శ పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు గుజరాత్ వడోదరలో కూలిన 40 ఏళ్ల నాటి వంతెన నదిలో పడిపోయిన 5 వాహనాలు ఓ చిన్నారి సహా 9 మంది మృతి తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ద్రోహం కంటే 1000 రెట్లు ఎక్కువ ద్రోహాన్ని కేసీఆర్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు గోదావరితో పాటు కృష్ణా జలాల విషయంలోనూ బీఆర్ఎస్ హయాంలో తీరని నష్టం జరిగిందని మండిపడ్డారు జూరాల నుంచి కృష్ణా జలాల్ని తెలంగాణకు తరలించుకునే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదన్న సీఎం పాలమూరు రంగారెడ్డి సామర్థ్యాన్ని సైతం తగ్గించారని ఆరోపించారు కృష్ణా గోదావరి జలాలు ప్రాజెక్టుల విషయంలో అసెంబ్లీతో పాటు కేసీఆర్ ఫామ్ హౌస్లో చర్చకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు కృష్ణా జలాలపై హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ప్రెజెంటేషన్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా పరివాహక రైతులకు మరణశాసనంగా మారాయని ఆరోపించారు తుంగభద్ర కృష్ణా భీమా జలాలు తొలుత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలించుకునేలా ప్రాజెక్టులు నిర్మించాలనే ప్రతిపాదనను పెడచెవిన పెట్టారని మండిపడ్డారు ఇప్పుడు శ్రీశైలం వెనక జలాల నుంచి ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందని ఆయన వ్యాఖ్యానించారు ఈ రోజు అది తుంగభద్ర కావచ్చు కృష్ణానది కావచ్చు భీమా కావచ్చు గద్వాల్ అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్లు వస్తాయి వచ్చిన ఎంబడే ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు హంద్రిని కావచ్చు ముచ్చమరి కావచ్చు మల్యాల కావచ్చు కేసీ కెనాల్ కు కావచ్చు వెలుగొండ కావచ్చు ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు ప్రాజెక్టులో తెలంగాణకు వాటా వస్తే తక్కువ ధరకు విద్యుత్ వస్తుందన్న రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం వెనక జలాలను తరలించుకుపోతే విద్యుత్ పరంగానూ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 1 టీఎంసీకి తగ్గించడం ద్వారానూ కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు ఆనాడు 2 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కంబైన్డ్ స్టేట్ లో జీవో ఇస్తే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీలు చేస్తాం అనుకున్నాం మేము 2 టీఎంసీలను కాస్త 1 టీఎంసీకి చేసిండు అవతల 4 టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈ రోజు 2 టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీకి తగ్గించిండు గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బీసీని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయి ఉండేది 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్లిచ్చే ఎస్ఎల్బీసీని పడవబెట్టిండు గత 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడం వల్ల తెలంగాణకు హక్కులు రాలేదన్న రేవంత్ రెడ్డి గత తప్పిదాలను సరిదిద్దే యత్నం చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు
కృష్ణానదిలో ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చిండ్రు ఆయనకి అధికారం? ఇది అడుగుదామంటే ఆయన రాడు. పిల్లలు వచ్చో అని చిల్లర మాటలు మాట్లాడతారు, ఇటు తిప్తా అటు తిప్తా. అట్లాంటి మాటలకు చాలా మంది ఉన్నారు సమాధానం చెప్పడానికి. కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం. ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, తారీఖు చెప్పు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. ఉమ్మడి కోటా నుంచి హైదరాబాద్కు తాగునీరు కేటాయించాలనే వాదనను బీఆర్ఎస్ నేతలు వినిపించలేదన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ట్రైబ్యునల్లు సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే ఏపీకి కృష్ణా జలాలు అక్రమంగా తరలించేందుకు గేట్లు తెరిచారని ఆక్షేపించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట కృష్ణా జలాల్లో ఏపీకి 66%, తెలంగాణకు 34% వాటాకు అంగీకరించి లిఖితపూర్వకంగా అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలోని శ్రీశైలం జలాశయం వెనక జలాల నుంచి రోజుకు 4 టీఎంసీల సామర్థ్యాన్ని ఏకంగా 9 టీఎంసీలకు ఆంధ్రప్రదేశ్ పెంచుకుందని వివరించారు. 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం తెలంగాణ నీటి కష్టాలు చాలా వరకు తీరేవని మండిపడ్డారు. ఇదే సమయంలో 30,000 కోట్లతో పూర్తయ్యే తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణానికి అనుమతులు వచ్చిన ప్రాణహితను కాదని కేసీఆర్ ఏకపక్షంగా కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారని ఆక్షేపించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల సూచన మేరకు కాళేశ్వరాన్ని పునర్వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. 38,000 కోట్లతోని తుమ్మడేటి ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. 11,679 కోట్ల పనులు జరిగినాయి. ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ అయింది సిడబ్ల్యూసీకి, డిపిఆర్ కూడా సిడబ్ల్యూసీకి సబ్మిట్ అయింది. ది ప్రాజెక్ట్ వాజ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్ బై సిడబ్ల్యూసీ. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్లకు పెంచి కట్టిన ప్రాజెక్ట్ కూలిపోతే అది రేవంత్ రెడ్డి గారు నేనే తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంటే అది ఇంతకంటే అన్యాయమైన విషయం ఉందా? రాష్ట్రంలో అమూల్యమైన ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిండ్రు. సరే, దానికి జరిగే పరిణామాలు దానికి ఉంటాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఉన్న ప్రాజెక్ట్ ని సాల్వేజ్ చేయడానికి, రీహాబిలిటేట్ చేయడానికి మంచి ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాము. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలా కుట్రలు పన్నుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీఎండీసీ బాండ్లపై వైసీపీ 200 మెయిళ్ల ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటూ వాటిని సమర్థంగా తిప్పికొట్టే విషయంలో ఏ ఒక్క మంత్రి సంతృప్తికర స్థాయిలో పనిచేయటం లేదని కేబినెట్ భేటీ సందర్భంగా నిర్వహించిన రాజకీయ చర్చలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో చర్చించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశీయ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిళ్లు పెట్టారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరుడితో ఈమెయిళ్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. అమరావతికి సైతం నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని పలువురు మంత్రులు గుర్తు చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిళ్లు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తప్పులు చేసి వాటిని ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు రాకుండా తెర వెనక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్న చంద్రబాబు ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం కోసం అప్లై చేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారో, ఎవరికైతే ఇక్కడ అవకాశాలు బాగున్నాయి, ఇక్కడ పెడితే మన పెట్టుబడి సేఫ్ గా ఉంటది అని భావించి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారో వాళ్ళందరి ఈమెయిల్స్ ని సేకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెయిల్స్ పెట్టడం అనేది ఎంత దిగజారుడితనమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిటీస్ ఏదైతే ఉంటాయో ఆ కమిటీల్లో ప్రభుత్వానికి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసే విధంగా ఆర్గ్యుమెంట్ చేయటం, ఇవన్నీ కూడా ప్రతిపక్ష దిగజారుడితనానికి ప్రతీక అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరలను ఏడాది కాలంలో గణనీయంగా తగ్గించామన్న చంద్రబాబు ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసిందని కొనియాడారు. ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో కేబినెట్ లో స్వయంగా చదివి వినిపించిన చంద్రబాబు ఈ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో మంత్రులు విఫలమయ్యారని పెదవి విరిచారు. నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ కి భూములు వద్దని రైతుల్ని రెచ్చగొట్టించింది జగనేనన్న చంద్రబాబు మరోవైపు పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ సొంత మీడియాలో రాయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రల్ని సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రులకు స్పష్టం చేశారు. అంతకుముందు మంత్రివర్గ భేటీలో రైతాంగానికి మద్దతుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ధాన్యం సేకరణ డబ్బు చెల్లించేందుకు 672 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ నగదును 24 గంటల్లో రైతుల ఖాతాల్లో వేయాలని తీర్మానించారు. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు 260 కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సరుకు రవాణా వాహనాలపై గత ప్రభుత్వం విధించిన గ్రీన్ ట్యాక్స్ను కనిష్టంగా 1500, గరిష్టంగా 3000 ఉండే విధంగా తగ్గించాలని తీర్మానించింది. ప్రకాశం బ్యారేజీ ముందు ఇసుక క్వారీయింగ్కు ఆమోదం తెలిపింది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో విమానాశ్రయాల అభివృద్ధికి హడ్కో నుంచి 1000 కోట్లు సేకరించాలని, జలజీవన్ మిషన్ కింద 10,000 కోట్ల రుణం పొందాలని నిర్ణయించింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు సహా స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 1575 పింఛన్లను పునరుద్ధరించేందుకు నిర్ణయించింది. మార్క్ఫెడ్ తీసుకున్న 6700 కోట్ల రుణానికి అదనంగా 1000 కోట్లు తీసుకునేందుకు కేబినెట్ అంగీకరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల నివాస భవనాల పూర్తి కోసం 524.7 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదించింది. అమరావతిలో 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 33.49 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. పోలీసుల ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సాగింది. ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేయగా వారంతా బంగారుపాళ్యం మార్కెట్లో విధ్వంసం సృష్టించారు. జగన్ పర్యటనకు ముందే మామిడి పళ్లను తీసుకొచ్చి రోడ్డుపై పడేసి ఇష్టారీతన ధ్వంసం చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ చేస్తోన్న పర్యటనలు దండయాత్రలను తలపిస్తున్నాయి. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి వైసీపీ శ్రేణులు బల ప్రదర్శన చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులతో ముఖాముఖి కోసం జగన్ వెళ్లిన వేళ వైసీపీ నాయకులు వికృత చేష్టలు ప్రదర్శించారు. గత ఘటనల దృష్ట్యా ఆంక్షలు విధించిన పోలీసులు బంగారుపాళ్యం మామిడి మార్కెట్ వద్దకు 500 మందికి, హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ర్యాలీలు, బహిరంగ సభలు పూర్తిగా నిషేధించారు. అయితే జగన్, వైసీపీ నాయకులు ఇవేమీ లెక్క చేయలేదు. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ కారులో నుంచి బయటకొచ్చి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు కారుపైకి దూసుకొచ్చి జగన్ తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఆ సమయంలో కాన్వాయ్ నుంచి వైసీపీ నేత విజయానందరెడ్డి జారిపడ్డారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ వెళ్లి లోపల కూర్చోవాలని కోరినా జగన్ లెక్క చేయలేదు. ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. భారీగా సమీకరించిన వైసీపీ శ్రేణుల మధ్య జగన్ బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డ్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కార్యకర్తలు వీరంగం సృష్టించారు. జగన్ రాకముందే లోపలికి వెళ్లి మండీల్లోని మామిడిని తొక్కి ధ్వంసం చేశారు. రేకుల షెడ్లపైకి ఆందోళన చేశారు. ఆ ఫోటోలు తీస్తోన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి దిగారు. అంతకుముందు మామిడి పళ్లను రోడ్డుపై పడేసి ట్రాక్టర్లతో తొక్కించగా ఈ వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రౌడీలు తీసుకొని వచ్చి మార్కెట్లో ధ్వంసం చేయింది తప్ప రైతులను పరామర్శించింది లేదు. ఆయనకి మామిడికాయ ఏది ఏ రకమో తెలియదు. సీజన్ అయిపోయింది, కనీసం ఇప్పుడు సీజన్ ముగిసే టైం వచ్చింది. మొదటి తప్పు రౌడీలు తీసుకొచ్చి 500 మంది పర్మిషన్ ఉంటే 30,000 మందిని తీసుకొచ్చి మామిడికాయలతో ధ్వంసం చేసింది తప్ప మేలు చేసిందే లేదు. ఏ రైతు పరామర్శించకుండా ఆయన కేకలు, ఆయన వీళ్ళలో విలేకరులను కొట్టడము, దౌర్జన్యం చేయడం, అది తప్ప రోడ్ షో ఏదో ఎలక్షన్ మీటింగ్ మారుతుండేదే కానీ రైతులు పరామర్శించినట్టుగా లేదు. చంద్రబాబు నాయుడు దయ వల్ల మాకు 4 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. మేమేమో హాయిగా కాయ కోసుకునేసినాము. ఇప్పుడు కాయ కోసేసినాక వచ్చిపోతున్నాడు ఆయన. మమ్మల్ని ఎందుకు వచ్చినాడు ఆయన మీరు అడగాలి సార్. మాకైతే ఆయన ఉపయోగం వచ్చి అసలు రైతుకి ఎలాంటి ఉపయోగపడకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వల్ల మా ఉన్ని ట్రాక్టర్ రోడ్డు పైన దూరేసి మా ఉన్ని దీన్ని కూడా నష్టం చేయించేసి 2023 కూడా చూసి అట్లే ఉంది పలుపు. అది ఆ రోజు ఈయన సేల్ చేయించింటే ఈ పొద్దు ఇంత వచ్చింది కదా. ఆ రోజు ఈయన పలుపు సేల్ చేయలే. ఈ
రేపొద్దు ఈయన వచ్చి దాన్ని మాకేం చేసినాడు, ఉండే ట్రాక్టర్లు ఎత్తి రోడ్డు పాలు చేసి పంపించినాడు. డ్యూటీలో ఉన్న పోలీసులపైన వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. పోలీసులు చెయ్యి తీయండి, రప్పా రప్పా అంటూ బెదిరించారు. వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం మూలంగా స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. తోతాపురి మామిడి కొనుగోళ్లు 80% పూర్తయిన తర్వాత బంగారుపాళ్యంలో జగన్ హడావుడి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ రైతు పొలం నుంచి తీసుకొచ్చిన మామిడిని ఉద్దేశపూర్వకంగా కింద పోయించి అలజడి సృష్టించారని ఆక్షేపించారు. పోలీసుల్ని రప్పారప్పా కోస్తామంటూ రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. క్రిమినల్ మైండ్తోనే జగన్ పర్యటనలు చేస్తున్నారని మంత్రివర్గ భేటీ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా మామిడి కొనుగోళ్లు పూర్తయ్యాయని, చిత్తూరు జిల్లాలో మిగిలి ఉన్న 20% పంటను కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. రైతుల పరామర్శ పేరుతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే ర్యాలీలు నిర్వహించారన్న ఆయన, చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికి చెందిన తోట నుంచి 5 ట్రాక్టర్లలో మామిడిని తెచ్చి రోడ్లపై పోసి హంగామా సృష్టించారని వివరించారు. ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంతా. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. ఈ 5 ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైసీపీ సర్పంచ్. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు, కొండం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారు. హైదరాబాద్లో కల్తీ కల్లు తాగిన ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. కేపీహెచ్పీ, శాతవాహన నగర్, ఎల్లమ్మ బండ సహా పలు ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగే అస్వస్థతకు గురైన వారిలో 3 చనిపోయారు. సీతారాం అనే వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రైవేటు ఆసుపత్రిలో స్వరూప అనే మహిళ, హెచ్ఎంటీ హిల్స్కు చెందిన బొజ్జయ్య చనిపోయారు. కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు, విరోచనాలు కాగా అదే రోజు ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు ఆయన భార్య తెలిపారు. గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయారని వివరించారు. కల్లు తాగే అలవాటు ఉన్నా కల్తీ కారణంగానే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపించారు. బాలానగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కల్లు తాగి 31 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా 29 మందిని నిమ్స్కు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ 29 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిమ్స్లో బాధితుల్ని పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాలానగర్ పరిధిలో ఘటనకు కారణమైన 5 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశామన్న మంత్రి నిర్వాహకుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. కల్లు నమూనాల్ని పరీక్షించేందుకు ల్యాబ్కు పంపినట్లు వివరించారు. ఎవరైతే కల్లు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీలో తీసుకొని విచారణ జరుగుతూ ఉంది. అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో సీజ్ చేయడం జరిగింది, దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది. ఆ శాంపుల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం కలిపిండ్రు, ఏమైంది అనేది కూడా ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలని తీసుకుంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ను కూడా కాన్స్టిట్యూట్ చేసి యాక్షన్ తీసుకునేటువంటి టెస్ట్ చేసే కార్యక్రమం, పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ లభించడం కష్టమేనని అధికారులు తెలిపారు. పూర్తిగా కాలి బూడిదైపై ఉంటారని భావిస్తున్నారు. గల్లంతైన వ్యక్తులకు సంబంధించి ఎలాంటి అవశేషాలు దొరకటం లేదన్న అధికారులు వారి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలని బంధువులకు సూచించారు. ఇదే సమయంలో DNA టెస్టుల ప్రక్రియ మాత్రం కొనసాగుతోందని తెలిపారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని బాధిత కుటుంబాలకు అధికారులు తెలిపారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ కాలి బూడిదై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ 8 మంది కుటుంబాలకు తక్షణ సహాయం కింద ₹1,00,000 చొప్పున చెక్కులను అందించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సిఐడి అరెస్ట్ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్సీఏ వివాదంలో ఆయనతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య టికెట్ల వివాదం తలెత్తింది. మ్యాచ్ టికెట్లు కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్కు హెచ్సీఏ అధికారులు తాళాలు వేశారు. ఈ ఘటనపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ను వదిలి వెళ్లిపోతామని హెచ్చరించింది. ఈ క్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై ఎస్ఆర్హెచ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై హెచ్సీఏ అధ్యక్షుడు ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ఆ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి జగన్మోహన్ రావు సహా మరొకరిని అరెస్ట్ చేసింది. తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా తగినంత యూరియా అందిస్తామని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి వినతికి స్పందించిన ఆయన అవసరమైన మేరకు ఎరువులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. యూరియాను పక్కదారి మళ్లించకుండా అన్ని జిల్లాలకు సమానంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో యూరియా వాడకం పెరగడంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 యాసింగ్తో పోలిస్తే 2024-25 యాసింగ్లో యూరియా అమ్మకాలు 21% పెరిగాయని చెప్పారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అందుకోసం ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు నడ్డా తెలిపారు. విజయనగరం జిల్లాలో మాంగనీస్ తవ్వకాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. గరివిడి మండలం దేవాడ మైనింగ్ బ్లాక్లో ఏడాదికి 10 లక్షల టన్నుల ఖనిజాన్ని తవ్వాల్సి ఉండగా అంతకు మించి మైనింగ్ చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వ హయాంలోనే వేలం వేశారని, ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాల్ని పరిగణించలేదని ఫిర్యాదులు తెలిపారు. ఖనిజాల ఈ వేలంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన పవన్ అక్కడ జరిగే మైనింగ్పై సమగ్ర నివేదిక ఇవ్వాలని తన కార్యాలయ అధికారుల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి పట్ల కనబరిచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదట తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. లెనిన్ సెంటర్లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని మాధవ్ డిమాండ్ చేశారు. అమెరికా టెక్సాస్లో వరదలు సృష్టించిన విధ్వంసం మరొక ముందే న్యూమెక్సికో రాష్ట్రాన్ని ఆకస్మిక వరద ముంచెత్తింది. న్యూమెక్సికో దక్షిణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా రుయిడోసో గ్రామంపై వరద విరుచుకుపడగా ఓ ఇల్లు కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రుయిడోసోకు చెందిన కైట్లిన్ కార్పెంటర్ అనే యువతి వేరే ప్రాంతానికి వెళుతుండగా వర్షం ప్రారంభమైంది. ఓ కంపెనీలో ఆగిన ఆమె నదిలో ఇల్లు కొట్టుకుపోతున్న దృశ్యాల్ని తన ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ ఇల్లు తన స్నేహితురాలదని గుర్తించిన కార్పెంటర్ అందులో తన స్నేహితురాలి కుటుంబం లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. అటు ఆకస్మిక వరదల్లో 3 గల్లంతైనట్టు చెప్పిన అధికారులు వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్లోని సౌరాష్ట్ర మధ్య గుజరాత్లను కలిపే 4 దశాబ్దాల క్రితం నాటి వంతెన కూలిన ఘటనలో 9 మంది చనిపోయారు. మరో 9 మంది స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వడోదరా జిల్లాలోని మహీసాగర్ నదిపై ఉన్న వంతెన కూలి 5 వాహనాలు నదిలో పడ్డాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వంతెన పైకప్పు కొంత భాగం కూలింది. 23 పిల్లర్లతో 900 మీటర్ల పొడవైన వంతెన కూలిన విషయం తెలియక ఆ మార్గంలో వేగంగా వెళుతున్న 5 వాహనాలు నదిలో పడ్డాయి. ఇందులో 2 ట్రక్కులు, 2 వ్యాన్లు, ఓ ఆటో రిక్షా ఉన్నాయి. మరో 2ంటిని నదిలో పడకుండా వెనక్కి లాగారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహా వివిధ శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 9 మంది మృతదేహాల్ని బయటకు తీసిన వారు మరో 9 మందిని కాపాడారు. వారు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న 3 నదిలో పడగా ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సమగ్ర విచారణకు ఆదేశించారు. రాజస్థాన్ చురు జిల్లాలో వాయుసేనకు చెందిన జాగ్వర్ యుద్ధ విమానం కూలి 2 పైలట్లు దుర్మరణం పాలయ్యారు. భనోడా గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల మృతదేహాల అవశేషాల్ని యుద్ధ విమానం కూలిన పంట పొలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జాగ్వర్ యుద్ధ విమానాలు 3వసారి ప్రమాదానికి గురవ్వటం ఆందోళనకు గురిచేస్తోంది. మార్చిలో హర్యానాలో ఓ జాగ్వర్ ఫైటర్ జెట్ కూలింది. ఏప్రిల్లో గుజరాత్ జామ్నగర్లో జాగ్వర్ యుద్ధ విమానం కూలి పైలట్ చనిపోయారు. మరో పైలట్ గాయపడ్డారు. తాజా దుర్ఘటనపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. భారత్ వద్ద 120 జాగ్వర్ యుద్ధ విమానాలు ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.